3 లక్షల కోట్ల రూపాయల ఫారిన్ ఫండింగ్. మాస్టర్ ప్లాన్ విధించారు. దాంట్లో భాగంగానే ఈ FCRA డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే వాటిని అడ్డుకోవడము, పొలిటికల్ అంబిషన్, తోక జాడిస్తే కట్ చేస్తారు అనేటువంటి స్పష్టమైనటువంటి ఇండికేషన్. నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. 3 లక్షల కోట్ల రూపాయల ఫారిన్ ఫండింగ్, 1-2 కాదు 3 లక్షల కోట్ల రూపాయల ఫారిన్ ఫండింగ్ గత 20 ఏళ్లలో విదేశాల నుంచి భారత్కు వచ్చింది. అంటే సగటున ఒక్కో ఏడాది 15,000 కోట్ల రూపాయల నుంచి 22,000 కోట్ల రూపాయల మధ్య ఆన్ అన్ యావరేజ్ విదేశాల నుంచి మన దేశానికి ఫండింగ్ వచ్చిందన్నమాట, వేరియస్ NGOలకు. మరి ఇంత పెద్ద ఎత్తున డబ్బులు వస్తున్నాయంటే వీటితో ఏం చేస్తున్నారు, ఎవరి జేబులోకి వెళ్తుంది, వాటిని ఎలా ఖర్చు పెడుతున్నారు, వీటిపై ఒక లెక్క పద్దు ఉండాలా లేదా? ఖచ్చితంగా ఉండాలి. ఈ డబ్బులు చాలా సందర్భాల్లో దుర్వినియోగమైనటువంటి సందర్భాలు చాలా ఎక్కువ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తుంటారు, ఏం చేసేవాళ్ళు గతంలో అంటే కన్వర్షన్స్. ఇది ఒక మాఫియా కన్వర్షన్ కూడా చెప్పొచ్చు. మత మార్పిడులు, లేకపోతే ప్రొటెస్టులు చేయడం ఇప్పుడు జరుగుతున్నాయిగా ఢిల్లీలో. ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఈ ప్రొటెస్టులన్నీ కూడా అక్కడి నుంచి స్పాన్సర్డ్ ప్రొటెస్ట్లుగానే మనం భావించాలి. అఫ్కోర్స్ ఇక్కడ ఒక జెన్యూన్ కాజ్ ఉంది, వీ కెనాట్ డినై దట్, దాన్ని మనం కాదు అనలేం. కానీ దీన్ని హైజాక్ చేసి అసలు సమస్య పాతేసి దాన్ని వాళ్ళకు అనుకూలంగా మార్చుకునేటువంటి కుట్ర జరుగుతుంది. ప్రస్తుతం న్యూఢిల్లీలో అదే జరుగుతోంది. కన్వర్షన్స్ చేసేవాళ్ళు, తర్వాత ప్రొటెస్టులు చేసేవాళ్ళు, డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే వాటిని అడ్డుకోవడము, పొలిటికల్ అంబిషన్స్, ఇలాంటి వాటి కోసము ఈ 1,000 కోట్ల రూపాయల ఫండ్, ఇంకా చెప్పాలంటే లాస్ట్ 15-20 ఇయర్స్లో నేను ఫస్ట్ చెప్పినట్టుగా 3 లక్షల కోట్ల రూపాయల నిధులు భారతదేశానికి వచ్చాయి. మరి దీన్ని ఎలాగైనా అరికట్టాలా వద్దా, దీనిపైన నియంత్రణ ఉండాలా వద్దా? ఎస్, ఖచ్చితంగా 100% నియంత్రణ ఉండాల్సిందే. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? చాలా వరకు విదేశాల నుంచి వస్తుంది. పర్టికులర్గా అమెరికా నుంచి ఎక్కువగా నిధులు వస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో యూరోప్ కంట్రీస్ నుంచి వస్తాయి. కొన్ని సందర్భాలలో ముస్లిం కంట్రీస్ నుంచి కూడా కొన్ని ఫండ్స్ వస్తూ ఉంటాయి. ఇవి ఎవరి చేతుల్లోకి వెళ్తున్నాయి, వాళ్ళు ఏ విధంగా ఖర్చు పెడుతున్నారనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి. ఇది మన దేశ సార్వభౌమత్వానికి, మన నేషనల్ సెక్యూరిటీకి విఘాతం కలిగిస్తున్నాయి. కాబట్టి ఈ రోజున అమిత్ షా అండ్ మోదీ ఈ కాంబో, ఇంకా ఓపెన్గా చెప్పాలంటే డీప్ స్టేట్ ఒక ఊపిరి సలపకుండా చేయడానికి, పీక నొక్కేయడానికి మాస్టర్ ప్లాన్ విధించారు. దాంట్లో భాగంగానే ఈ FCRA చట్టానికి అమెండ్మెంట్ బిల్లును తీసుకురావడం జరిగింది. ఏంటిది ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్ యాక్ట్. దీని ద్వారా ఏమవుతుందంటే ఒక నియంత్రణ ఉంటుంది, ఒక అకౌంటబిలిటీ ఉంటుంది, బాధ్యత ఉంటుంది. ఎవడు పంపిస్తున్నాడు, ఏ సంస్థకు అందుతోంది, ఎంత మొత్తం అందుతోంది, దాన్ని ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు, ఈ మొత్తం లెక్క చెప్పాల్సిందే ప్రభుత్వానికి. ఈ కొత్తగా వచ్చినటువంటి బిల్లు ద్వారా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొన్ని గైడ్లైన్స్ని ఫ్రేమ్ చేసింది. ఆ గైడ్లైన్స్ని ప్రతి సంస్థ కూడా ఫాలో కావాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి ప్రొటెస్టులు చేస్తాయంటే వీళ్ళందరూ కూడా ఆరావళి పర్వతాల్లో మైనింగ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం చేసినప్పుడు అక్కడ పర్యావరణం దెబ్బతింటుందని చెప్పి కొంతమంది అందరూ బయలుదేరుతారు. సూడో సెక్యులర్ వాదులు బయలుదేరుతారు, కొన్ని పేపర్లు బయలుదేరుతాయి, కొన్ని టీవీ ఛానల్స్ వస్తాయి, రకరకాల నెరేటివ్స్ అక్కడ తీసుకొని బయలుదేరుతారు. ఈ ఫండింగ్ అంతా కూడా ఒక్కోసారి జర్నలిస్టులకు పోతుంది, మీడియా సంస్థలకు పోతుంది, కొన్ని NGOలకు పోతాయి, కొన్ని రాజకీయ పార్టీలకు పోతాయి. వీళ్ళందరూ కూడా ఒక కోఆర్డినేటెడ్గా భారత్ని ఎదగనివ్వకుండా చేస్తారు. బట్ స్విచ్ మాత్రం ఎక్కడో ఉంటుంది. దానికోసమే ఈ ఫండింగ్ అంతా వస్తూ ఉంటుంది. గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ని కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం ఇప్పుడు జరుగుతోంది. ఈ విధంగా గతంలో జరిగింది. ఇక మీదట అలా జరగడానికి వీలు లేదు అని కేంద్ర ప్రభుత్వం భావించింది. అందుకనే ఈ FCRA కొత్త గైడ్లైన్స్ని తీసుకొచ్చింది. అసలు ఏమున్నాయి ఈ గైడ్లైన్స్లో? సవరణలు ఏంటి? మత మార్పిడుల కోసము అస్సలు ఈ యొక్క డబ్బుని వినియోగించకూడదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా, పొరపాటును కూడా. ఏ పర్పస్ కోసం అయితే తీసుకొచ్చారో ఆ పర్పస్ కోసం మాత్రమే ఆ యొక్క ఫండ్ని వినియోగించాలి. కొన్ని కీలకమైనటువంటి మార్పులు ఉన్నాయి. ఆ యొక్క NGO యొక్క రిజిస్ట్రేషన్ రద్దయినా, లేదా స్వచ్ఛందంగా సరెండర్ చేసినా, గడువు ముగిసిపోయినా, రెన్యువల్ కాకపోతే డెఫినెట్గా దానిపైన ఆ ఆస్తులు, ప్రాపర్టీసు, బ్యాంక్ అకౌంట్స్ మొత్తం అన్నీ కూడా డిజిగ్నేటెడ్ అథారిటీ పర్యవేక్షణలోకి వెళ్ళిపోతాయి. ఇక మీదట ఇది వర్తించబోతోంది. సో తోక జాడిస్తే కట్ చేస్తారు అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి ఇండికేషన్ ఆ NGOలన్నిటికీ కూడా వెళ్ళిపోయింది. ఇప్పటికే నిజానికి 2015 సంవత్సరం నుంచి ఈ రోజు వరకు కూడా, జూలై 2026 వరకు కూడా సుమారుగా 22,498 NGO రిజిస్ట్రేషన్లు క్యాన్సిల్ చేసేసారు. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చినటువంటి నిధుల్ని వాళ్ళు దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ఇందాక నేను చెప్పినట్టుగా 3 ప్రధానమైనటువంటి కారణాలకు వాడతారు. ఫోర్స్ఫుల్ కన్వర్షన్స్కి వాడతారు, ప్రలోభాలు పెడతారు,
దొంగ ఉద్యమాలు లేవదీస్తారు, పొలిటికల్ అంబిషన్స్ కోసం పనిచేస్తారు. ఇట్లా రకరకాల కారణాలతోటి మనం దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి విదేశీ శక్తులు చేస్తున్నటువంటి ప్రయత్నాలకు ఇక్కడ ఉన్నటువంటి టూల్ కిట్లు వీళ్ళందరూ కూడా భాగస్వాములు అవుతున్నటువంటి ఒక పెద్ద ఇంటర్నేషనల్ కాన్స్పిరసీ ఇది. ఇప్పుడు ఈ బిల్లు తెచ్చేసరికి, సవరణ బిల్లు తెచ్చేసరికి వాళ్ళకి ఊపిరి ఆడడం లేదు, ఏం చేయాలో తెలియడం లేదు. మొత్తం ఇక్కడ షట్ డౌన్ అయిపోతుంది. ఈ డీప్ స్టేట్ యాక్టివిటీస్ చాలా వరకు 99% షట్ డౌన్ అయిపోతాయి. దీన్ని ఏ విధంగానైనా అడ్డుకోవాలి, భారత్ని తమ దారికి తెచ్చుకోవాలి, మోదీని మోకాల మీద నిల్చోబెట్టాలి. మిగిలిన ఆసియా ఖండంలోని దేశాల్లో ఏదైతే ఆపరేషన్స్ చేశారో, ఏదైతే సీక్రెట్ ఆపరేషన్స్ చేసి అక్కడ ప్రభుత్వాలను కూలగొట్టేశారో, ఇక్కడ కూడా అదే చేయాలి అని చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నం జరుగుతోంది. మన ప్రజల చేత, మన విద్యార్థుల చేత మన మీదకే, మన ప్రభుత్వం మీదకే రాళ్ళు విసిరించేటువంటి ప్రయత్నం, మన వేలుతో మన కంటినే పొడిచేటువంటి ప్రయత్నం చాలా పగడ్బందీగా జరుగుతుంది, చాలా బలంగా జరుగుతుంది. ఈ విషయంలో ప్రభుత్వం కూడా సరిగ్గానే హ్యాండిల్ చేస్తోందా అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. ఎందుకు ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయకూడదనేటువంటి వాదన కూడా కొంతమంది వినిపిస్తున్నారు. అన్నా హజారే లాంటి వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. సరే, దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. సో మొత్తం మీద ఈ కొత్తగా వచ్చినటువంటి నిబంధనలకు సంబంధించి ఒక డిజగ్నేటెడ్ అథారిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ప్రభుత్వ అధికారిని నియమిస్తారు. ఈ విదేశీ నిధుల పర్యవేక్షణ అంతా కూడా, ఆస్తుల నిర్వహణ, మేనేజ్మెంట్ అంతా కూడా ఆ అధికారి చూసుకుంటాడు. ఒకవేళ మళ్ళీ కనుక వాళ్ళు లైసెన్స్ తెచ్చుకుంటే, రిజిస్ట్రేషన్ తెచ్చుకుంటే, చట్ట ప్రకారం మిగిలినటువంటి ఆస్తులను తిరిగి ఇవ్వడానికి దానికి ఒక ప్రక్రియ ఉంటుంది, దాని ప్రకారం ఫాలో కావాల్సి ఉంటుంది. వాళ్ళు కనుక చేసుకోకపోతే, రెన్యూవల్ చేసుకోకపోతే ఆ ప్రాపర్టీస్ పైన అధికారము లేకపోతే అథారిటీ మొత్తం కూడా గవర్నమెంట్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా కొన్ని వేల కోట్ల రూపాయలు చేతులు మారుతూ ఉన్నాయి కాబట్టి, మన దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా ఈ రెగ్యులేషన్స్ని, ఈ కొత్త నియమాలని, నిబంధనలు కూడా తీసుకురావడం జరిగింది. ఏ రాష్ట్రంలో లేకపోతే ఏ కేంద్రపాలిత ప్రాంతంలో, ఏ జిల్లాలో డోనర్ ఎవరు, ఎంత వస్తోంది, ఎంత ఖర్చు పెడుతున్నారు, నిర్ణీతమైనటువంటి సమయంలో మాత్రమే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. దాంతోపాటు ఒక 75% ముందు ఇస్తారు ఫండింగ్. అది ఏ విధంగా ఖర్చు పెట్టారో ముందు ప్రూఫ్ చూపిస్తేనే ఆ మిగిలిన ఫండింగ్ వస్తుంది. సో ఈ విధంగా పూర్తిగా రిస్ట్రిక్టెడ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసేసరికి ఈ ఎన్జిఓలకి ఊపిరాడడం లేదు. ఇప్పటికే దాదాపుగా ఇందాక నేను చెప్పినట్టుగా 22,000కు పైగా ఎన్జిఓలు క్లోజ్ అయ్యాయి. ఈ కొత్తగా తీసుకొచ్చినటువంటి రూల్స్తో మరికొన్ని ఎన్జిఓలు కూడా షట్ డౌన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. తద్వారా ఇండైరెక్ట్గా అమెరికాలో కూర్చున్నటువంటి డీప్ స్టేట్కి, ట్రంప్కి, లేదా కొన్ని ముస్లిం దేశాల్లో ఉన్నటువంటి కూర్చున్నటువంటి సంస్థలకు, మన దేశాల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు ఫండింగ్ ఇచ్చేటువంటి కొన్ని ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్లు కూడా ఇది ఒక పెద్ద షాక్. అమిత్ షా అండ్ మోదీ చేసినటువంటి ఒక మంచి ప్రయత్నం, గొప్ప ప్రయత్నం. మరి ఇది ఏ మేరకు సక్సెస్ అవుతుంది? బిల్లు పాస్ అవనిస్తారా, లేకపోతే ఇప్పటికే చాలా అడ్డంకులు జరుగుతూ ఉన్నాయి? ఏం జరుగుతుందనేది రాబోయే వారం 10 రోజుల్లో ఈ పార్లమెంట్ సెషన్స్ పూర్తయ్యేలోపు వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ, వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ మాస్టర్ స్ట్రోక్ పైన మీ అభిప్రాయాలు ఏంటి? తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎఫ్సిఆర్ఏ కొత్తగా తెచ్చినటువంటి ఈ బిల్లు పాస్ అవుతుందా? సరైనటువంటి నిర్ణయమేనా? ఈ ప్రొటెస్ట్లను హ్యాండిల్ చేయడంలో ప్రభుత్వం బ్యాలెన్స్డ్గానే వ్యవహరిస్తుందా, లేకపోతే ఏమైనా తప్పిదాలు చేసిందా? ఈ ఎంటైర్ ఎపిసోడ్కు సంబంధించి మీ ఒపీనియన్స్ని, మీ ఫీడ్బ్యాక్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.